హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసరికి కేపీహెచ్బి ఆల్విన్ కాలనీలో ఉంటుంది. కేపీహెచ్బి మెట్రో స్టేషన్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం రోడ్స్ అనేది చూస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసరికి హెచ్ఎండిఏ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఏ బ్యాంక్ అయినా 80 to 90% వరకు లోన్ ఇస్తుందండి ఈ అపార్ట్మెంట్ పైన. ఈ అపార్ట్మెంట్కి 2 గేట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాము. మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఈ వీడియో డిస్క్రిప్షన్లో. ఇక్కడ మనం చూస్తున్నది సెట్ బ్యాక్స్ అండి. యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ ఈ అపార్ట్మెంట్ 875 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. కార్ పార్కింగ్ వచ్చేసరికి స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా ఉంటుందండి, బోర్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూపిస్తాము. పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. మన ఫ్లాట్ వచ్చేసరికి 2nd ఫ్లోర్లో ఉంటుంది. టోటల్ ఈ అపార్ట్మెంట్ 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 16 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. మన ఫ్లాట్ వచ్చేసి కార్నర్లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. వుడ్ వర్క్ చేయించారండి ఈ ఫ్లాట్లో. ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ డోర్. ఈ ఫ్లాట్లో ఉన్న సోఫాస్ ఇవి అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లనే వదిలేస్తారండి ఈ ఫ్లాట్. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1135 SFTలో ఉంటుంది. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 44 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1,00,000 పైన ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 7 years ఓల్డ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది హాల్. ఇటు పక్కన పూజ చేయించారు. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఈ ఫ్లాట్కి మీరు విజిట్ అవ్వాలంటే ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మీకు గూగుల్ పిన్ అనేది మెన్షన్ చేస్తాము డిస్క్రిప్షన్లో. మీరు గూగుల్ పిన్ ఓపెన్ చేసుకొని ఈ ఫ్లాట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇటు పక్కన డైనింగ్ ఏరియా ఉంటుందండి. ఇది డైనింగ్ ఏరియా. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఎంటర్ అయ్యాము. ఈ ఫ్లాట్కి వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. 10 feet వరకు సెట్ బ్యాక్స్ అనేది వదిలారు ఈ అపార్ట్మెంట్కి. సో వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నది డైనింగ్ ఏరియా ప్లస్ ఇటు పక్కన హాల్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది హాల్. ఇటు పక్కన కిచెన్. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు. ఈ ప్రాపర్టీ పైన మీరు 80 to 90% వరకు లోన్ తీసుకోవచ్చు. హెచ్ఎండిఏ కాబట్టి ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుంది. ఎస్బీఐ కానీ ఎల్ఐసి కానీ ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుందండి. ఇటు పక్కన హ్యాండ్ వాష్ ఉంటుంది. ప్లస్ కామన్ వాష్రూమ్ కూడా ఇటువైపే ఉంటుంది. ఇది హ్యాండ్ వాష్. ఇటు పక్కన కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. ఒక బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్ చూస్తున్నాము. దీంట్లో బాల్కనీ ఉంటుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది వాష్ ఏరియా లాగా యూజ్ చేస్తున్నారండి. గ్రిల్స్ ఇవన్నీ చేయించారు దీంట్లో. దీని పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. చాలా ప్రైమ్ లొకేషన్ అండి. కేపీహెచ్బి మెట్రో స్టేషన్కి జస్ట్ 2 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఈ ఫ్లాట్లో ఉన్న సోఫాస్ ఇవన్నీ ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.